ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్, ఎస్ఎస్సిలో గవర్నమెంట్ జాబ్ కొట్టడమే మీ లక్ష్యమా? అయితే ఈ వీడియో మీకోసమే. డైలీ న్యూస్ పేపర్స్తో తయారు చేయబడిన ఆగస్టు 15, 17, 16 తారీఖుల న్యూస్ క్లిప్స్ ఆధారంగా తయారు చేసిన టాప్ 10 ఎంసీక్యూస్ ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అదేవిధంగా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముందడుగు వేయడానికి ఈ వీడియో ఎంతగానో సహాయపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు జీకే టాక్స్ ఎక్స్క్లూజివ్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈ టాప్ 10 ఎంసీక్యూస్ అనేవి మీరు అటెండ్ చేసే ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్లోనే రిప్రజెంట్ అవుతాయి. లెట్స్ స్టార్ట్. Question number 1. What target has been set under the AI Skilling for Youth initiative launched for Visit Bharat at the rate of 2047? వికసిత్ భారత్ అట్ ది రేట్ ఆఫ్ 2047 కోసం ప్రారంభించిన ఏఐ స్కిల్లింగ్ ఫర్ యూత్ చొరవ కింద ఎంతమంది యువతకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? ఆప్షన్ ఏ 50 లక్షల 2 ఏళ్లలో 50 లక్షల మంది, 50 lakh యూత్ ఇన్ 2 years. ఆప్షన్ బి 1 crore యూత్ ఇన్ 1 year. ఆప్షన్ సి 2 crore యూత్ ఇన్ 3 years. ఆప్షన్ డి 75 lakh యూత్ ఇన్ 1 year. కరెక్ట్ ఆన్సర్ ఏంటో గెస్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ బి 1 crore యూత్ ఇన్ 1 year. Under the National Affairs Governance Roadmap, the AI Skilling for Youth initiative aims to skill 1 crore youth in 1 year as part of Yuva Shakti for Viksit Bharat at the rate of 2047. నేషనల్ అఫైర్స్ రోడ్మ్యాప్ ప్రకారం AI స్కిల్లింగ్ ఫర్ యూత్ ద్వారా వికసిత్ భారత్ అట్ ది రేట్ ఆఫ్ 2047 కోసం 1 సంవత్సరంలో 1 కోటి మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ప్రధాన లక్ష్యం. Question number 2. Which state or UT is chosen the venue for Census 2027 self-enumeration 17 to 31st August 2026? సెన్సస్ 2027 సెల్ఫ్ ఎన్యూమరేషన్ 17 నుంచి 31 ఆగస్టు 2026 కోసం ఏ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం వేదికగా ఎంపికైంది? ఆప్షన్ ఏ జమ్మూ అండ్ కాశ్మీర్. ఆప్షన్ బి లదాఖ్. ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్. ఆప్షన్ డి ఉత్తరాఖండ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ లదాఖ్. సెప్టెంబర్లో జరిగే జనాభా గణనకు ముందుగా 17-31 ఆగస్టు 2026 వరకు లద్దాఖ్లో సెన్సస్ 2027 సెల్ఫ్ ఎన్యూమరేషన్ నిర్వహించబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 3. An earthquake of magnitude 7.7 struck off which island on 15th August 2026 in Indonesia? ఆగస్టు 15, 2026న ఇండోనేషియాలోని ఏ ద్వీపానికి సమీపంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది? ఆప్షన్ ఏ బాలి ఐలాండ్. ఆప్షన్ బి జావా ద్వీపం. ఆప్షన్ సి ఫ్లోర్స్ ద్వీపం. ఆప్షన్ డి సుమత్రా ద్వీపం. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీ స్కోర్ ఎంత అనేది చివరిలో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫ్లోర్స్ ద్వీపం. ఫ్లోరస్ ఐలాండ్. ఆగస్టు 15, 2026 ఇండోనేషియాలో ఫ్లోర్స్ ద్వీపం సమీపంలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం నమోదైంది. క్వశ్చన్ నెంబర్ 4. SACU Southern African Customs Union consists of how many Southern African nations participating in trade talks with India? భారతదేశంతో వాణిజ్య చర్చలు జరుపుతున్న SACUలో ఎన్ని దక్షిణాఫ్రికా దేశాల సభ్యులు ఉన్నాయి? ఆప్షన్ ఏ 3. ఆప్షన్ బి 4. ఆప్షన్ సి 5. ఆప్షన్ డి 6. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 5. ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం భారతదేశం SACU 5 దక్షిణాఫ్రికా దేశాల కూటమితో నిబంధనల ఒప్పందంపై సంతకం చేసింది. 5th question. Where is the Maritime AI Center being established by the Indian Coast Guard for
ప్రిడిక్టివ్ సర్వైలెన్స్. భారత్ కోస్ట్ గార్డ్ ప్రిడిక్టివ్ సర్వైలెన్స్ కోసం మారిటైమ్ ఏఐ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేస్తుంది? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి కొచ్చి, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి విశాఖపట్నం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కొచ్చి. తీర ప్రాంతం భద్రత మరియు అంచనా నిఘా పెంచడానికి భారత్ కోస్ట్ గార్డ్ కొచ్చిన్లో మారిటైమ్ ఏఐ సెంటర్ను ఏర్పాటు చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6. హూ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ ఫైటర్ కంబాట్ లీడర్ ట్రైన్డ్ అట్ TACDE గ్వాలియర్. గ్వాలియర్లోని TACDEలో శిక్షణ పొంది మొదటి మహిళా ఫైటర్ కాంబాట్ లీడర్గా రికార్డు సృష్టించినది ఎవరు? ఆప్షన్ ఏ అవని చతుర్వేది, ఆప్షన్ బి మోహనా సింగ్, ఆప్షన్ సి భావనా కాంత్, ఆప్షన్ డి శివాంగి సింగ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ భావనా కాంత్. గ్వాలియర్లోని TACDE వద్ద శిక్షణ పూర్తి చేసుకున్న భావనా కాంత్ మొదటి మహిళా ఫైటర్ కాంబాట్ లీడర్గా రికార్డు సాధించారు. క్వశ్చన్ నెంబర్ 7. విచ్ ఇండియా సిటీ హోస్టెడ్ ద BWF వరల్డ్ క్యాంపెయిన్ ఫీచరింగ్ పివి సింధు పాల్గొన్న BWF వరల్డ్ ఛాంపియన్షిప్స్ పోటీలు ఏ భారతీయ నగరంలో ప్రారంభమయ్యాయి? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి అహ్మదాబాద్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ న్యూఢిల్లీ. BWF వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలకు న్యూఢిల్లీ వేదికగా నిలిచింది. ఇందులో పివి సింధు భారత్ ప్రచారానికి సారథ్యం వహించారు. క్వశ్చన్ నెంబర్ 8. వరల్డ్ ఎలిఫెంట్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డేట్ ఫర్ ఎలిఫెంట్ కన్జర్వేషన్. ఏనుగుల సంరక్షణ మరియు రక్షణ కోసం ప్రతి సంవత్సరం ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ ఏ 10th ఆగస్ట్, ఆప్షన్ బి 12th ఆగస్ట్, ఆప్షన్ సి 15th ఆగస్ట్, ఆప్షన్ డి 17th ఆగస్ట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి 12th ఆగస్ట్. జీవ వైవిధ్యం మరియు ఏనుగుల సంరక్షణపై అవగాహన కోసం ప్రతి సంవత్సరం ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవం జరుపుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 9. హూజ్ మార్టిర్డమ్ డే ఈజ్ కమెమరేటెడ్ ఆన్ 17th ఆగస్ట్. ఆగస్టు 17న ఎవరి బలిదాన్ దివస్ మార్టిర్డమ్ డేను పురస్కరించుకొని నివాళులు అర్పించారు? ఆప్షన్ ఏ భగవత్ సింగ్, ఆప్షన్ బి మదన్ లాల్ ధింగ్రా, ఆప్షన్ సి ఉధమ్ సింగ్, ఆప్షన్ డి చంద్రశేఖర్ ఆజాద్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ మదన్ లాల్ ధింగ్రా. విప్లవ స్వాతంత్ర సమరయోధుడు మదన్ లాల్ ధింగ్రా బలిదాన్ దివస్ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు నివాళులు అర్పించారు. క్వశ్చన్ నెంబర్ 10. విచ్ స్టేట్ లాంచ్డ్ ఏ రీల్ కాంపిటీషన్ అక్రాస్ 36 districts ఫర్ యూత్ ఫోకస్డ్ ఆన్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్. నేల మరియు నీటి సంరక్షణపై 36 జిల్లాల్లో 15 నుండి 30 సంవత్సరాల యువత కోసం రీల్ కాంపిటీషన్ ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి ఒడిస్సా, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి మహారాష్ట్ర. నేల మరియు నీటి సంరక్షణపై అవగాహన పెంచడానికి 15 నుండి 30 ఏళ్ల యువత కోసం మహారాష్ట్ర ప్రభుత్వం 36 జిల్లాల్లో రీల్ పోటీని చేపట్టింది. ఇవండి ఈరోజు టాప్ 10 MCQs. ఇలాంటి కరెంట్ అఫైర్స్ MCQs కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీలా సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మీ ఒక్కొక్క లైక్, ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ అనేది నాకు ఎంతో సపోర్ట్ నుంచి ఇంకా మంచి వీడియోలు తీయడానికి అవకాశాన్ని ఇస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్.